ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. సామెతల గ్రంథం 17:22. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆనందము గల హృదయము మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందని. అది మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మకు, మన మనస్సును బలపరుస్తుందని. కానీ నిరాశతో నిండినటువంటి మనసు మనలోని శక్తిని క్రమంగా క్షీణింపజేసి బలహీనపరుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు చెప్పే సందేశం, మన మనసులో ఆనందాన్ని ఉంచుకోవాలని. ఎందుకంటే ప్రభు ఆనందమే మనకు బలాన్ని కలిగిస్తుంది. మనం దుఃఖంతో ఉండకూడదు, ఆనందంతో నింపబడాలి. మన హృదయాలు ఉల్లాసంగా ఉండినప్పుడే మనకు ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతాం. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే దేవుని నామాన్ని బట్టి సంతోషంగా కలిగి ఉంటామో మనకు ఆరోగ్యానికి కారణమవుతుంది. అందుకే అంటాడు, దివారాత్రము నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, దినమెల్లా నేను సంతోషంగా ఉన్నాను అంటాడు. కొందరు రథములు బట్టి, గుర్రములు బట్టి అతిశయపడుతున్నారంట, నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుతున్నామంట. అలాగే మన జీవితంలో దేవుని సన్నిధిలో సంతోషంగా ఉందాం. సంతోషం గల మనసును బట్టి మనం ఆరోగ్యాన్ని పొందుకుని దేవుని సన్నిధానంలో ముందుకు కొనసాగుదాం. ఇటు కృపా దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇప్పుడు ఫలించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. నైనా మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా ప్రభు, నేను రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. సంతోషం గల మనసు మాకు దయచేయండి, అది ఆరోగ్యానికి కారణం అన్నారు. మా జీవితాల్లో సంతోషాలు లేకుండా చేస్తున్న ప్రతి సాతాను క్రియను లయపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు, మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నైనా ఏదైనా వాతావరణ పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, వాతావరణ పరిస్థితుల వర్షంలో మీ సహాయం దయచేయండి. తుఫాను విషయాల్లో మీరు కృప చూపించి మమ్మల్ని అందరినీ క్షేమం ఉంచినందుకు మీ స్తోత్రాలు తెలియ. ఇంకా నేను దాని యొక్క అలజడి వాతావరణ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి. ఈ దినపు పుట్టినరోజులు, వివాహ దినాలను జ్ఞాపకం చేసుకుని అయా మా పని పాటలు, ఆరాధనలు, ప్రార్థనలు అన్నిటిలో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీ సన్నిధి మాకు దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుని మీ అపారమైన కృపలో మమ్మలను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.